అన్నీ బాగున్నాయి స్వామి, పితృదోషం లేదు, సర్పదోషాలు లేవు మాకు అన్నప్పుడు తప్పకుండా ఈ సంవత్సరంలో పెళ్ళవడానికి అవకాశాలు ఈ యొక్క ఎవరికి ఉందో అది తప్పకుండా ఉంటుంది. ఒకవేళ మీకై మీరు చేసుకోవాలనుకుంటే ఆడవాళ్ళైతే లలితా సహస్రనామ పారాయణం ఎంత ఎక్కువగా చేసుకోగలిగితే అంత అనుకూలవంతమైన వైవాహిక జీవనం ఏర్పడుతుంది. ముందుగా పార్వతీదేవిని ఎక్కువ పూజించాలి వీళ్ళు ఆడపిల్లలు. మగవాళ్ళు వచ్చేసి విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. తర్వాత మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కనుక అబ్బాయిలు చేస్తే తప్పకుండా తొందరలో వీరికి అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో కూడా వీరు ఏదైనా ఫళని కానీ తిరుత్తని లాంటి షణ్ముఖ క్షేత్రాలు ఉన్నాయి, అంటే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఉన్నాయి. ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళి అక్కడ మీరు ఒకరోజు నిద్ర చేస్తే అబ్బాయిలు తప్పకుండా మీకు ఈ సంవత్సరంలో పెళ్లికి ఏ ఆటంకాలు లేకపోతే ఈ సంవత్సరం దర్శనం చేసుకుంటే చాలు స్వామివారి అనుగ్రహం చేత మీకు పెళ్లిళ్ళు అయ్యేటువంటి అవకాశాలు. సంతానం లేని వారికి తప్పకుండా దుర్గాదేవి ఆరాధన ఒక్కసారైనా సరే చండీ పారాయణ, అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా జన్మజాతకంలో దోషాలు ఉన్నప్పుడే సంతానం ఆలస్యం అవుతుంది కాబట్టి చండీ పారాయణం ఒక్కసారి చండీ పారాయణం చేసుకుంటే 41 రోజులు దాని రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. శాస్త్రీయమైన పద్ధతిలో చేసుకోగలిగితే తప్పకుండా అటువంటి అనుకూలవంతమైన సంతానాన్ని, అన్యోన్య దాంపత్యాన్ని తప్పకుండా పొందుకునే అవకాశాలు ఉంటాయి.